శ్రీమతి నమః. ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా. కార్తీక పౌర్ణమి సందర్భంగా మన ఛానల్ కుటుంబ సభ్యులందరి తరపున రుద్రాభిషేకం చేయిస్తున్నాను. ఈ రోజు రుద్రాభిషేకం చేయించుకుంటే విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట. మన ఛానల్ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి సోమవారం రుద్రాభిషేకం చేయించుకునే అవకాశం ఉంటే చేయించుకోండి. అలా చేయించుకోవటం వల్ల మనకి మనశ్శాంతి దూరం అయిపోయినా, ఇంట్లో ఏమైనా ఇబ్బందులున్నా వాటి నుంచి మనం బయట పడిపోవచ్చు అనమాట. ఈ రోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన లీల తెలుసుకుందాం. కొన్ని కర్మలు కరిగించుకోవాలంటే కొన్ని పనులు చేయవలసి వస్తుంది అనమాట. ఆ పనుల్లో భాగవతోత్తములను దర్శించుకోవటము, పుణ్యక్షేత్రాలను దర్శించుకోవటము, అలాగే నదీ జలాల్లో స్నానం చేయటము, అలాగే సేవ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉన్నాం అనుకోండి, కొన్ని కర్మలను తగ్గించుకోవచ్చు. కొన్ని ఎలాగో మనం అనుభవించాలి, తప్పదు. కానీ తప్పించుకునే అవకాశం ఉన్న వాటిని మనం తప్పించుకోవచ్చు కదా. ఏవి తప్పించుకోవాలో మనకు తెలియదు, కానీ ఈ పనులు చేయటం వల్ల కొన్నిటిని కరిగించుకోవచ్చు అనమాట. అలా ఒక స్త్రీమూర్తి పరమాచార్య స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చారు. అద్భుతమైన లీల తెలుసా అది. నిజంగా అది వింటుంటే నాకు ఏడుపు వచ్చేసింది. నాకు కూడా చాలా సార్లు నేను ఏదైనా సరే బాధపడిపోతూ ఉన్నాను అనుకోండి, ఏదో ఒకలా పరమాచార్య స్వామి వారి నుంచి నాకు నువ్వు బాధపడకు అన్నట్లుగా నాకు మాట వస్తుంది, సందేశం వస్తుంది. ఇవేవి రాకపోతే నేను పరమాచార్య స్వామి వారి బుక్స్ చదువుతుంటా. నాకు ఎప్పుడు బాధ అనిపించిన ఆ పుస్తకంలో నేను అప్పుడు ఆ క్షణంలో నా మనస్థితి ప్రకారమే నాకు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇది పరమాచార్య స్వామి వారి లీలే అని అనుకుంటూ ఉంటాను నేను. సరే, ఒకసారి పరమాచార్య స్వామి వారిని దర్శించుకోవటం కోసం ఒక స్త్రీ మూర్తి వస్తారు. పరమాచార్య స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు అందరూ లైన్ లో పరమాచార్య స్వామి వారి దగ్గర నుంచి ప్రసాదం తీసుకుంటూ ఉంటారనమాట. వచ్చిన వాళ్ళందరికీ ఈయన విభూది, కుంకుమ, అలాగే పళ్ళు ఇస్తూ ఉంటారు. ఈవిడ వచ్చినప్పుడేమో ఈవిడ చేతిలో కుంకుమ వేస్తూ దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వచనం చేస్తారు. ఈ అమ్మాయి చెయ్యి వెనక్కి తీసుకుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ, అదేంటి చెయ్యి వెనక్కి తీసేసావు, మహాస్వామి వారు కుంకుమ ఇస్తుంటే ఎంత అదృష్టం, తీసుకోకపోయి వెనక్కి తీసేస్తున్నావు ఏంటని చెప్పి తిడితే ఆవిడ పక్కకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తారు. నా భర్త చనిపోయారు, నా భర్త లేరు, నా భర్త శరీరం కూడా దొరకలేదు. నేను ఇప్పుడు నా భర్తకి ఉత్తర క్రియలు ఎలా జరిపించాలి అని అడగటానికి వచ్చానని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటారు. అప్పుడు మహాస్వామి వారు ఏం చెప్తారో తెలుసా? నీ భర్త బ్రతికే ఉన్నాడమ్మా, నువ్వు సుమంగళివి తల్లి అని అక్కడ ఉన్న వాళ్ళతో చెప్తారు. ఈవిడని తీసుకువెళ్లి సువాసని పూజలో కూర్చోపెట్టండి. బొట్టు పెట్టి, కాళ్ళకి పసుపు రాసి, తల నిండా పువ్వులు పెట్టి సువాసని పూజ చెయ్యండి అని చెప్పి ఆవిడకి కుంకుమని ఇస్తారు. పూర్వ సువాసని అనుకుని అక్కడికి వచ్చింది. మహాస్వామి వారేమో నువ్వు సుమంగళివి తల్లి అని చెబితే ఆవిడ ఏడుస్తున్నారు. ఈ మాట నిజమైతే బాగుంటుంది కదా అని కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడ స్వామివారు చెప్పినట్లుగానే సువాసిని పూజలో కూర్చుని ఇంటికి వెళ్ళారు. ప్రతిరోజు మహాస్వామి వారు అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ నుదుటిన కుంకుమ పెట్టుకుంటూ అలా రోజులు గడుపుతుంది. ఒకరోజు తెల్లవారుజామున ఇంటి తలుపులు కొడతారు. తలుపులు తీస్తుంది. ఎదురుగుండా భర్త. నమ్మలేకపోతుంది. నిజంగా తన భర్తే వచ్చారా అని చెప్పి అలా చూస్తుండిపోతుంది. తనకి తెలియకుండానే కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి. అప్పుడు ఆవిడకి గుర్తుకొస్తుంది మహాస్వామి వారు అన్నమాట, నువ్వు సుమంగళివి తల్లి, నీ భర్త వస్తాడు అనే మాట గుర్తుకొచ్చి అప్రయత్నంగానే మహాస్వామి వారికి అక్కడే నమస్కారం చేసేసుకుంటుంది. ఏడుస్తూ ఉన్న ఆమెను చూసి భర్త అంటాడు, ఏంటి అలా ఉండిపోయావు అని చెప్పి అడిగితే, మీరు ఎలా వచ్చారు, మీరు చనిపోయారు అని చెప్పి నాకు అన్ని ఆధారాలు పంపించేసరే, మీరు లేరు అని చెప్పారు కదా, ఎలా వచ్చారు, మీరు జీవించే ఉన్నారా అని చెప్పి ఆ స్త్రీమూర్తి అడుగుతుంటే అప్పుడు ఆ భర్త చెప్తాడు, అవును నేను జీవించే ఉన్నాను, నేను వచ్చాను, నన్ను నమ్ము అని చెప్పి భర్త చెప్తున్నప్పుడు ఇంకా భర్త చెప్పేది పూర్తిగా వినకుండానే ఆవిడ చెప్తోంది భర్తతో, మహాస్వామి వారు ఉన్నారు, నేను అక్కడికి వెళ్తే నువ్వు దీర్ఘ సుమంగళివి, నీ భర్త బ్రతికి ఉన్నాడు అని ఆశీర్వచనం చేశారని చెప్పి జరిగిందంతా తన భర్తతో చెప్తుంది. అప్పుడు ఆయన అంటారు, అవును ఇది మహాస్వామి వారి లీలే అయి ఉండొచ్చు, ఆయన చెప్పింది నిజమే, నేను బ్రతికే ఉన్నాను. యుద్ధం జరుగుతున్నప్పుడు నేను పడిపోయాను స్పృహ తప్పి, నేను చనిపోయాను అని అనుకుని నన్ను అక్కడ ఉన్న లోయలోకి విసిరేసి మిగతా వాళ్ళందరినీ ప్రాణాలతో పట్టుకొని వెళ్ళిపోయారు.
నన్ను లోయలోకి విసిరేసినప్పుడు అక్కడ ఉన్న గిరిజనులు నన్ను కాపాడి నాకు వైద్యం చేసి పంపించారు. నేను బ్రతుకున్నట్టు ఎవరికీ తెలియదు. నిన్ను చూడాలని వచ్చేసాను అని చెప్పి అంటుంటే ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. కళ్ళ నీళ్లు పెట్టుకుని ఇది నిజమే కదా, మహాస్వామి వారికి ఎలా తెలిసింది నా భర్త బ్రతికి ఉన్నాడని, ఆధారాలన్నీ పంపించేశారు కదా, అలాంటి మహాస్వామి వారికి ఎలా తెలిసిందని చెప్పి అక్కడ ఏడుస్తూ ఉంటే భర్త కూడా మహాస్వామి వారికి నమస్కారం చేసి వాళ్ళు, స్వామి నువ్వు ఉన్నావయ్యా, నువ్వు శంకరుడవయ్యా, నువ్వు శంకరుడివి కాబట్టే నా భర్త తిరిగి వచ్చాడు అయ్యా అని చెప్పి ఏడుస్తూ ఆ దంపతులిద్దరూ మహాస్వామి వారిని దర్శించుకోవడం కోసం వెళ్తారు. చిద్విలాసంగా నవ్వుతూ కనిపిస్తారు మహాస్వామి వారు అక్కడ. నువ్వు సుమంగళివి, నువ్వు దీర్ఘ సుమంగళివి, నీ భర్త వస్తాడు అని స్వామివారు ఆశీర్వదిస్తున్నట్లుగానే ఆ రోజు ఉన్న దృశ్యం ఈవిడికి కనిపిస్తుంది. చిద్విలాసంగా నవ్వుతూ కూర్చున్న అపర శంకరుణ్ణి చూస్తూ స్వామి నువ్వు శంకరుడవయ్యా అని చెప్పి నమస్కారం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది నేను ఎందుకు చెప్పాను అంటే, మహాస్వామి వారు మాటకి అంత శక్తి ఎలా వచ్చిందో తెలుసా? మనం ధర్మాన్ని మాట్లాడుతూ ధర్మాన్ని మాత్రమే పాటిస్తూ మనం ఏం చెప్తున్నామో అది చేస్తూ మనం ఏం చేశామో అది మాత్రమే చెప్తూ ధర్మ మార్గాన్న ఉంటే మనం ఏం మాట్లాడినా అది మంత్రమైపోతుంది. మహాస్వామి వారంటే నడిచే దైవం, నడిచే ధర్మం. మహాస్వామి వారంటే ఏం చెప్తారో అదే చేసేవారు కాబట్టి ఆయన దైవం. ఆయన ఆరాలోకి వెళ్ళాలి అంటే అదృష్టమే ఉండాలి. ఒక్కసారి వెళ్ళాము అంటే మన కష్టం తీరిపోతుంది, మనకి ఎటువంటి బాధ ఉండదు. అది మహాస్వామి వారి లీల. ఈ లీలలన్నీ తెలుసుకోవటం వల్ల మనకు ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటి అంటే మనం కూడా ఇలాంటి ఆలోచనలతోటే ముందుకు వెళ్ళగలుగుతాం. మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అంటే మనలో సాత్విక భావన అనేది ఉండాలి. సాత్విక భావన అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఈ లీలలు, పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకోవటం, భగవద్భక్తుల గురించి తెలుసుకోవటం, ఇవన్నీ చేస్తుంటే మన మనస్సు కూడా ఏదో ఒక రోజున పట్టాల మీద నడిచే రైలులాగా సరిగ్గా వెళ్ళిపోతుంది. సరే, అలాగే ఇంకొక అద్భుతం శంకర మఠంలో జరిగింది. అదేంటంటే సూర్యకిరణాలు స్వామి వారిని తాకాయి. చూడండి ఒకసారి నుదుటి మీద చూడండి, అడ్డంగా సూర్యకిరణాలు కనిపిస్తున్నాయి కదా, బంగారు వర్ణంతో మెరిసిపోతూ కనిపిస్తున్నాయి కదా. అక్కడ లోపలికి మీరు వెళ్ళి చూస్తే సూర్యకిరణాలు పడడానికి ఎటువంటి ఆస్కారము లేదు. కానీ ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమికి ముందు వెనుక ఒక 2 రోజులు అటు ఇటులో సూర్యకిరణాలు ఇలా స్వామి వారి మీద పడతాయి అన్నమాట. అద్భుతమైన విషయం అసలు. అలాగే మాఘమాసంలో ఇక్కడ స్ఫటికలింగం మీద పడితే సూర్యకిరణాలు, అక్కడికి వెళ్లి చూస్తే అసలు ఈ కట్టడాన్ని ఎలా కట్టారు, కావాలని ఇలా కిరణాలు పడేటట్టు కట్టారా అని చూస్తే అసలు వాళ్ళు మామూలుగానే ఆ కట్టడాన్ని కట్టారు. కానీ ప్రతి సంవత్సరం ఈ కార్తీక పౌర్ణానికి దగ్గరలో మాత్రమే ఇలాంటి సూర్యకిరణాలు పడతాయి. ఇలాంటి అద్భుతమైనవి చూడాలి అని అనుకుంటే శంకర మఠానికి వెళ్ళవలసిందే. అంతకుముందు కూడా సీసీ కెమెరాలో పరమాచార్య స్వామి వారు కనిపించారని వీడియో పెట్టాను. ఎన్నో అద్భుతాలకి నిలయం ఈ శంకర మఠం. ఈ రోజు నన్ను చాలా మంది అడిగిన ప్రశ్నలకి సమాధానం తెలుసుకుందాం. గుడికి వెళ్ళాలంటే తలస్నానం చెయ్యాలా అని అడుగుతున్నారు. గుడికి వెళ్ళాలి అంటే తలస్నానం చేసే వెళ్ళాలని ఏం లేదు, తలస్నానం చేయకపోయినా వెళ్ళొచ్చు. అలాగే స్కూల్లో ఉన్న పిల్లలు గాని, అలాగే ఫంక్షన్స్ లో గాని ఫొటోస్ తీయించుకుంటున్నప్పుడు గాని ఈ తప్పు చేస్తూ ఉంటారు. అదేంటంటే పువ్వులు ఒకళ్ళు తల్లో పెట్టుకుంటారు. ఫోటో తీయించుకోవడం కోసం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ తలలో పువ్వులు తీసి మళ్ళీ పక్క వాళ్ళకి పెడుతూ ఉంటారు. అలా ఒకరి తల్లో పువ్వులు ఇంకొకరు అస్సలు పెట్టుకోకూడదు. ఇది చాలా దోషం, ఇది చాలా తప్పు. ఈ తప్పు మాత్రం ఎప్పుడూ చేయకండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.